హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయలను తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకొని. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొని 3 చిన్న సైజు మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి. ఆ టమాటా ముక్కలు కూడా బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు బాగా గుజ్జుగా అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా దాంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు అనేవి ఒక 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కారం కూడా మగ్గేదాకా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని నూనె కొంచెం పైకి తేలిన తర్వాత 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్లో చిక్కుడుకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి లేదా గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. ఆ కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేయాలి. మన టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ అనేది అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.